కేరళ వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. మరో 5 మృతదేహాలను వెలికి తీశాయి సహాయక బృందాలు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వందలాది వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. ఇప్పటికే ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం కోరారు. 2 MiG-17 హెలికాప్టర్లు ఘటనా స్థలికి రప్పించే ప్రయత్నం చేశారు. നമ്മളെ മുണ്ടക്കായ്പ പൊട്ടിയിട്ടുള്ള അവസ്ഥ ഇതാണിതാ. ആ വീട്ടിൽ ആളുകളുണ്ട്. ആ വീട്ടിലേക്ക് ആണ് പോകുന്നത്. ഡേഞ്ചർ സിറ്റുവേഷൻ ആണ്. വലിയ പൊട്ടാണ് పొట్టిയിട്ടുള്ളത്. ఆ കാണുന്ന ഒരു വണ്ടിയാണ്. కేరళ వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. మరో 5 మృతదేహాలను వెలికి తీశాయి సహాయక బృందాలు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వందలాది వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. ఇప్పటికే ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయం కోరారు. 2 MiG-17 హెలికాప్టర్లు ఘటనా స్థలానికి రప్పించారు. డేంజర్ సిచువేషన్ ആണ്. വലിയ പൊട്ടാണ് പൊട്ടിയിട്ടുള്ളത്. ആ കാണുന്ന ഒരു വണ്ടിയാണ്. വലിയ അപകടകരമായ സിറ്റുവേഷൻ ആണ്. ആ ഭാഗത്തേക്ക് നമ്മളെ മുണ്ടക്കായ്പ പൊട്ടിയിട്ടുള്ള അവസ്ഥ ഇതാണിതാ. ഹെലികാപ്റ്ററിന്റെ പെര ഇതൊക്കെ നിൽക്കുന്ന ഏരിയ എടുത്തു. പച്ചക്കാട് പോയ മരുന്നതാ. ചൂരുമല കാണണമൊക്കെ ഇവിടുന്ന് ഒക്കെ വെള്ളത്തിലാണ്. ഒന്ന് വരെ അവിടെ കുറച്ചൊക്കെ മണ്ണിനടി പെട്ടെടുക്കുന്നുണ്ട്. വരുന്നതെന്ന് വരെടാ. ഈ നഷ്ടപ്പെട്ട പോലെ കുറച്ചൊക്കെ മണ്ണിനടി പെട്ടെടുക്കണം. ഒന്ന് രക്ഷപ്പെടുത്ത വരി പ്രിയമുള്ളവരെ, നമുക്ക് എന്താണ് സംഭവിക്കുന്നത്? ഇപ്പൊ വന്നവരെ രക്ഷിക്കാൻ പറ്റൂല്ലെങ്കിൽ പറ്റൂല. ഇപ്പൊ വന്നവരെ രക്ഷിക്കാൻ പറ്റൂല്ലെങ്കിൽ പറ്റൂല. അവര് ചളിന്റെ ഉള്ളിലാണെങ്കിൽ അവർക്ക് ശ്വാസം കിട്ടൂല. ഒന്ന് വേഗം വരിക. അവിടെ തന്നെയാണ്. അയ്യോ, വലിയ പൊട്ടാണ് പൊട്ടിയിട്ടുള്ളത്. ആ കാണുന്ന ഒരു വണ്ടിയാണ്. വലിയ അപകടകരമായ സിറ്റുവേഷൻ ആണ്. ആ ഭാഗത്തേക്ക് ഒന്നുമില്ല. എങ്ങനെ അങ്ങോട്ട് പോകും? നമ്മ ഇസ്കയും മറ്റേ ആ പ്രദേശത്തുള്ള എല്ലാരും മാതവണ്ണനും ഒക്കെ വെള്ളത്തിലാണ്. కేరళ వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. మరో 5 మృతదేహాలను వెలికి తీశాయి సహాయక బృందాలు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వందలాది వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. ఇప్పటికే ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయం కోరారు. 2 MiG-17 హెలికాప్టర్లు ఘటనా స్థలానికి రప్పించారు. చురల్మల పట్టణంలో అర్ధరాత్రి 1 గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు 2 సార్లు కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రాంతంలో 400కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విపత్తుపై ఇంకా ఖచ్చితమైన అంచనాకు రాలేదని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని రెవెన్యూ మంత్రి కె రాజన్ చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. 16 మందికి మెప్పాడిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స అందిస్తున్నారు. వంతెన కూలిపోవడంతో అత్తమల, చురల్మలకు రాకపోకలు నిలిచిపోయాయి. చురల్మల పట్టణంలో కొంత భాగం తుడిచిపెట్టుకుపోయినట్లు సమాచారం. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వెల్లర్మల పాఠశాల పూర్తిగా నీట మునిగింది. നമ്മളെ മുണ്ടക്കായ്പ പൊട്ടിയിട്ടുള്ള അവസ്ഥ ഇതാണിതാ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కార్తిక్, సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? వైనాడ్లో గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి భారీ వర్షాలకు వరదలు ఈ నేపథ్యంలోనే పైన ఉన్నటువంటి కొండ చర్యలు మొత్తం కూడా విరిగిపడినటువంటి పరిస్థితి నేపథ్యంలో ముప్పారులో భారీ ఎత్తున ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో మొత్తం ఇప్పటి వరకు కూడా 8 మంది వరకు కూడా మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక దాదాపు 20 మందికి పైగా కూడా ప్రస్తుతానికి గాయపడినటువంటి వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఏదైతే వారందరినీ కూడా చికిత్స అందిస్తున్నారు. అయితే చాలా మంది కూడా ఇంకా శిథిలాల కింద ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడంతో స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతో ఇటు ఫైర్ సిబ్బంది, ఇటు పోలీసులతో పాటు ఇతర యంత్రాంగం మొత్తం కూడా అక్కడే ఉండే మొత్తం కొండ చర్యలన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా కూడా భావిస్తూ వస్తున్నారు. అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో మొత్తం యంత్రాంగం అంతా కూడా అక్కడే ఉండే మొత్తం అందరినీ కూడా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తుంది. ఎవరైతే వరదల్లో కొండ చర్యలే కాకుండా ఈ పక్క ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరదల్లో కూడా కొంతమంది కొట్టుకోపోయినట్టుగా కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో దానివల్ల ఇంకా మరింత తీవ్రత పెరగ
తెలియజేస్తుంది. మరి కాసేపట్లోనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇప్పటికే 5 టీంలు ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని స్ట్రెంగ్ ఆన్ చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లు అక్కడికి పంపబోతున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ స్వయంగా ఈ యొక్క ఘటన మీద కూడా నేరుగా ప్రత్యక్షంగా వెళ్లి చూసేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఆయన వయనాడు వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు పూర్తి స్థాయిలో ఏదైతే కొండ చర్యలు విరిగిపడిన తర్వాత 2019లో కూడా ఇదే తరహా ప్రమాదం సంభవించినప్పుడు కూడా వందలాది మంది చనిపోవడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో ప్రమాదం జరిగిపోయిన తర్వాత ఎవరు కూడా ఏదైతే గాయపడిన వారు కావచ్చు, దాని కింద ఉన్నటువంటి వారి ప్రాణాలు కాపాడమే లక్ష్యంగా కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే అత్యంత యుద్ధ ప్రతిపాదకను కూడా ఏదైతే కేరళ ప్రభుత్వం అయితే చేపట్టింది. ఇప్పటికే పదుల సంఖ్యలో చాలా మందిని కూడా అక్కడ ఉన్నటువంటి కొండ చర్యల్లో కింద దాంట్లో ఏదైతే పడిపోయినటువంటి వారందరినీ కూడా బయటకు తీసి చికిత్స అందించేందుకు త్వరగతిన ఆసుపత్రికి అయితే తరలిస్తూ ఉన్నారు. అయితే ప్రమాద తీవ్రత అయితే అత్యంత ఎక్కువగా ఉన్నట్టుగా కూడా ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా చేయడానికి మాత్రం భారీ వర్షం అనేది మాత్రం అడ్డంకిగా